ప్రపంచంలో సాధించి ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టగలగాలి. ఈ ప్రపంచంలో నేను గెలిచి ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టగలగాలి. అది త్యాగం అంటే. త్యాగం అంటే ఓడిపోయి విడిచిపెట్టడం కాదు, గెలుపొంది విడిచిపెట్టడం అంటేనే త్యాగం. మన ఋషులు సాధించింది అది. అంతేగాని పిరికి బందల్లా ఓడిపోయి చేతగాక ఈ ప్రపంచం అంటే మిథ్య అండి. పరిపూర్ణానంద స్వామి ఎంత బాగా చెప్పారో. ఎందుకంటే ఇతనికి ఎందులోనో ఒక అందులో పెద్ద కన్నాలు ఏర్పడుతున్నాయి. ఈయన ఎందులో చేయబెడితే అందులో కన్నం. కాబట్టి ప్రపంచంలో ఓటమి పాలై లేకపోతే ఒక అసమర్థుడిని అనిపించుకొని నేను పరమాత్మ వైపుకి మరలితే నా మనస్సులో వెలితి ఎప్పుడూ పూడదు, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఎప్పుడు ఒక మాట, నాకు అనిపించిన మాట చెప్తూ ఉంటాను. ఒక వ్యక్తి 1,000,000 కోరికలు తీర్చుకున్న వాడి కంటే ఒక్క కోరికను బాగా గుర్తించి అధిగమించాడంటే వాడే చాలా గొప్పవాడు. ఎందుకని ఆలోచన చేయండి. 1,000,000 కోరికలు తీర్చుకున్న వాడికి 1,000,001 కోరిక తీర్చుకోవాలనే తాపన ఉంటుంది. కానీ ఒక్క కోరికను గుర్తించి దాన్ని దాటగలిగితే ఇక 1,00,000 కోరికల్ని హాయిగా దాటేయగలడు వాడు. అంత శక్తి వాడికి వచ్చేస్తుంది. కాబట్టి ఒక్క కోరికను కనుక మీరు చెక్ చేసి ఇది నాకు అవసరమా, అసలు ఇది ఏంటి, దీని మూలం ఏమిటి, కోరిక ఎక్కడ పుట్టింది మనస్సులో, దానికేమైనా మనం ఇస్తున్నామా, ఇవ్వట్లేదు. మిరపకాయ బజ్జీ కోరుకుంది మనస్సు, కానీ దాన్ని పెట్టేది నాలిక మీద. మంచి ఇళ్ళని కోరుకుంది మనస్సు, కానీ దాన్ని ఇచ్చేది ఇదిగో శరీరానికి ఇస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మనం దేన్ని పొందుతున్నామో అవన్నీ శరీరం యొక్క చర్మం పొర వరకు మాత్రమే. ఇంకొద్దిగా ఎక్సెస్ ఏదైనా ఉంటే ఆ పొరలోకి వెళ్ళి మాంసం మటుకు మాత్రమే, ఎముకల వరకు మాత్రమే. అంతేగాని నీ మనస్సు దగ్గరికి ఎప్పుడూ వెళ్ళదు. కానీ నేను అనుకునేది నాకు దొరకగానే చాలా హ్యాపీగా ఉన్నానండి అంట. కానీ ఆ హ్యాపీనెస్ ఎంతవరకు ఉంటుంది? కొంతవరకు. మళ్ళీ ఒక గంట, ఒక పూట అయిన తర్వాత మళ్ళీ మారిపోతుంది. ఇది ఉంటే బాగుండు. ఎందుకు అలా అనిపిస్తుందో మీకు తెలుసా? బికాస్ నా మనస్సు కోరుకుంటే మనస్సుకి ఏది అందట్లేదు కాబట్టి, అందేదంతా శరీరానికి కాబట్టి నేను కూడా సరిపెట్టుకుంటాను. కానీ సరిపెట్టుకున్నది ఎప్పటికీ సంతృప్తి కాదు కదా, సర్దుకుపోవడమే, సరిపెట్టుకోవడమే. కాబట్టి ఆ వెలితిని పూడ్చలేం. మళ్ళీ ఆ మనస్సు ఏంటి, ఇంకోటేదో కోరుకుంటుంది. ఇప్పుడు ఒక పిల్లాడిని ఎగ్జిబిషన్ తీసుకెళ్లారనుకోండి, భార్యాభర్త ఇద్దరు. ఆవిడ అడిగింది, ఏమండి ఒక మంచి చీర కొందామా అనింది. డబ్బులు తక్కువగా ఉన్నాయి. కొద్దిగా ఆవిడికి ఫీలింగ్స్ వచ్చింది లోపల. అయితే ఈ అబ్బాయి అడిగాడు, బాబు నాన్న నాకు ఆ బొమ్మ కొని పెట్టవా అన్నాడు. పర్లేదు, అదొక 30 రూపీస్ ఎంతో. వీడిని ఎత్తుకున్నాడు, వెళ్ళి వాడికి ఆ బొమ్మ కొనిపెట్టవే అని. ఈవిడ వెళ్ళింది, బొమ్మ కొనిపెట్టారు. వాడు నవ్వుతూ ఉంటే ఈ తల్లి కొద్దిగా సర్దుకుంటుంది. ఎందుకు తెలుసా? తనకు చీర కొనివ్వకపోయినా పోన్లే, నా కొడుకు నవ్వుతూ ఉన్నాడు, ఒక బొమ్మ కొనిపెట్టాడు. కానీ తనకు చీర దొరకలేదనే వెలితి అంతర్లీనంగా తాత్కాలికంగా పూడినట్లు పూడుతుందే కానీ పర్మనెంట్గా పూడదు. గుర్తుపెట్టుకోండి. ఆ వెలితి, ఆ బొర్రు అంటారా, ఆ కన్నం, ఆ రంధ్రం ఖచ్చితంగా లోపల ఉంటుంది. పైన ఉరికిన ఒక పొర అలాగా వాళ్ళ కొడుకు కనిపించి ఆ బొమ్మని ఇలా అన్నప్పుడల్లా ఆ రంధ్రం అలా పూడుతుంది. ఏ అంటుంది. వాడు చూస్తాడు, చూసావా మన బాబు ఎలా ఉన్నాడో. కానీ నిజానికి తనలో ఏర్పడ్డ వెలితి పూడదు. అలాగే మనం కూడా మనం కోరుకున్నది మన మనస్సుకి ఏమి అందివ్వలేము ఈ ప్రపంచంలో. గుర్తుపెట్టుకోండి, మనం కోరుకున్నది మనస్సుకు అందివ్వనప్పుడు మనస్సుకి వెలితి అనేది పూడదు. ఎప్పుడైనా మీరు పరిశీలన చేయండి. కానీ మనస్సుకి వెలితి పూడాలి అనంటే, మనస్సు ఆ రంధ్రం నుంచి పూడ్చబడి మనస్సు ఎదగాలి అనంటే బాహ్యంగా నువ్వు కోరుకోవడం కాదు, బహిర్ముఖత కాదు, బాహ్య ప్రపంచం కాదు. ఇప్పుడు నా మనస్సుకు ఒక చెకింగ్ పాయింట్ మొదలవుతుంది. అంటే నా మనసు ఒక్కసారి తన వైపుకి తిరగాలి, తనను తాను చూసుకోవడం మొదలు పెట్టాలి. ఇప్పటిదాకా ప్రపంచాన్ని చూసింది, ఏమీ ఓకే సుఖం లేదు అంటే చూసింది, కానీ తిరిగింది అలసిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనస్సు తన వైపుకు తిరిగితే
దాన్నే ఆధ్యాత్మిక సాధన అంటారు. తన వైపుకి తన మనస్సుని మరల్చడమే ఆధ్యాత్మిక సాధన. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సాధనలో ఒక గొప్ప చమత్కారం ఉంది, ఒక గొప్ప ఒక కాన్సెప్ట్ ఉంది. నేను మీ అందరినీ చూస్తుంటాను కదా, కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళు, కళ్ళజోడు లేని వాళ్ళు, బొట్టు గుండ్రంగా పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే బొట్టు కొద్దిగా పొడుగ్గా పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే కనబడినట్టు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే మగవాళ్ళు, ఆడవాళ్ళు, ఇలా అందరి ముఖాలు కనపడుతుంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, నేను నా 2 కళ్ళు ఓపెన్ చేసి పెట్టాను, మీరందరూ ఇన్ని వేల మందిని చూస్తున్నాను, కనపడుతున్నారు. ఇప్పుడు నేను నా ముందు అద్దం వచ్చిందనుకోండి, ఎంతమంది కనపడతారు? నా ముందు ఒక అద్దం నిలబెట్టారనుకోండి, ఒపేక్ మిర్రర్ని పెట్టారనుకోండి, ఎంతమంది కనపడతారు ఆ అద్దంలో? మీరందరూ కనపడతారా? ఎవరు కనపడతారు? నేనే కనపడతాను. ఇంతవరకు నాకు అద్దం లేకపోతే, అద్దం అనేది అడ్డు లేకపోతే మీ ముఖాలు కనపడ్డాయి. ఇప్పుడు మీకు నాకు మధ్య ఒక అద్దం అనేది వస్తే ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు? నేనే కనపడుతున్నాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిజమైన నా స్వరూపాన్ని నేను గుర్తించాలి అని అంటే నా మనస్సే నాకు అద్దంగా మారాలి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. నా మనస్సు నాకు అద్దంగా మారాలి, నా మనస్సుని నా వైపుకు తిప్పుకోగలగాలి. ఇప్పుడు నా మనస్సుని ఇలా తిప్పాను కాబట్టి ప్రపంచం అంతా కనపడుతూ ఉంది దాంట్లో. ఇప్పుడు అద్దం ఇలా పెడితే మీరందరూ కనపడుతుంటారు, మీ మొహాలు మీకు కనపడతాయి. అదే అద్దాన్ని ఇలా తిప్పుకోగలిగితే ఎవరు కనపడతారు? నేను. అద్దాన్ని మీ వైపు తిప్పిపెట్టి మీరు అక్కడ చూసి ఇలా అనుకుని ఒకరు దువ్వుకొని అన్ని చేస్తారు. ఇదేంటండి మీరేం చేస్తున్నారంటే, మా మొహం కనపడుతుందండి, మేము చక్కగా ఉన్నాం. అదేంటండి మీకు కనపడుతుందా? మరి నాకు కనపడట్లేదే అంటే, అద్దాన్ని మీ వైపు తిప్పిపెట్టి నేను నన్ను చూసుకోవాలనుకుంటే ఎలా కుదరదో, మనస్సుని ప్రపంచం వైపు తిప్పిపెట్టి పరమాత్ముని చూడాలి, ఆత్మదర్శనం కావాలనుకుంటే కూడా ఎప్పటికీ కుదరదు.